హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే, ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉంటారన్నమాట. అయితే ఒక స్నేహితుడు ధనవంతుడు, ఒకతను పేదవాడు. అయితే పేదవాడు ఎప్పుడు బాధపడుతూ ఉంటే, ఈ ధనవంతుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ పేదవానికి ఏదైనా సరే సాయం చేయాలన్నట్లు తన తోటలో కాపరిగా పెడతాడనమాట. ఎవరిని? పేదవాన్ని. పెట్టిన తర్వాత అతడు అందులో బాగా మంచిగా పని చేసుకుంటూ ఆ తోటను బాగా కాపాడుకుంటూ ఉంటాడు. తన సొంత తోట ఎలాగో అలాగ కాపాడుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ధనవంతుడు వచ్చి పేదవాన్ని అడుగుతాడు, ఇందులో నాకు ఒక మంచి పండును తీసుకున్నా తీయగా ఉండాలి అని అడుగుతాడు. అయితే అడిగినప్పుడు అతడు తీసుకొని వస్తే అదేమో పుల్లగా ఉంటుంది, ఏం బాగుండదు. అయితే ఇది బాగాలేదు, నాకు మంచి తీయగా ఉండే పండును తీసుకోవాలని అంటాడు. మరలా ఇంకో పండును తీసుకొని వస్తాడు, అది కూడా అలాగే పుల్లగా ఉంటుంది అని అతని పనితనానికి మెచ్చుకొని తనకిచ్చే డబ్బు కంటే కొంచెం ఎక్కువ ఇస్తాడు. అయితే కొన్ని రోజులకు అతనికి దురాశ కలుగుతుంది. పేదవాడికి కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండ్లనన్నీ అతనే తినుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈ ధనవంతుడైన వ్యక్తి ఒకరోజు దాన్ని గమనించి మరలా వచ్చినప్పుడు ఒక మంచి పండు తీసుకోనా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇతడు ఒక మంచి పండు, తీయగా ఉండే పండుని తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను తిని దీన్ని, అరే నువ్వు పెద్ద దొంగతనం చేస్తున్నావు కదా అని తెలుసుకొని అతన్ని పనిలో నుంచి తీసివేస్తాడు. ఈ కథలో నీతి ఏది అంటే, మనకు కలిగిన దాంట్లోనే మనం సంతృప్తి పడి మనకు తోచిన పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు వేటిపైన ఆశ పడకూడదు. మనకు రావాల్సిన ఫలితం అదే వస్తుంది, మన కష్టాన్ని తగిన ఫలితం మనకు వస్తుంది. దీని భావం అది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి కొన్ని కథల కోసం.